హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా వర్షాలు నమోదు కానున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలైతే నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోని యూసుఫ్గూడ, అమీర్పేట, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక సంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు విస్తరించే అవకాశాలున్నాయి. తెలంగాణ మీదుగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై 1-2 ప్రాంతాల్లో చిరుజల్లులు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం యథావిధిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.